मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इस అండి మీకోసం అయితే ఒక లోకల్ గవర్నమెంట్స్ నుంచి అయితే మంచి రిక్వైర్మెంట్ అయితే విడుదలైతే అయిందండి. ఇది ఇండియన్ బ్యాంక్ వచ్చేసండి. ఇండియన్ బ్యాంక్లో అయితే చాలా మంచి అవకాశం అయితే వచ్చింది. తప్పకుండా అప్లై అనేది చేయండి. ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ వారు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది చాలా మంచి అవకాశం అండి. రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ నుంచి అయితే విడుదలైందండి. ఇది ఇండియన్ బ్యాంకు నుంచి అండి. చాలా మంచి అవకాశం. ఎక్కువగా కాంపిటీషన్ అనేది ఉంటుందండి. మీకు రావడానికి అయితే చాలా అవకాశం అనేది ఉంటుంది. చాలా మంచి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది జాబ్ రోల్ వచ్చేసి బ్యాంక్ ఆఫీసర్స్ అండి. చాలా మంచి అవకాశం. అప్లై చేయండి. మన ఆంధ్రప్రదేశ్ అదే వివిధ స్టేట్లో వివిధ జాబ్స్ ఉన్నాయి, అంటే కొన్ని జాబ్స్ ఉన్నాయండి. టోటల్గా వచ్చేసి 300 జాబ్స్ అయితే వచ్చాయండి. 300 జాబ్స్ అయితే విడుదలయ్యాయి. తప్పకుండా అప్లై అనేది చేయండి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగు వచ్చేసి 50 జాబ్స్ అయితే విడుదలయ్యాయండి. తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుందండి. మీకు అప్లై చేస్తే రావడానికి అయితే మంచి అవకాశం అనేది ఉంటుంది. ఒక ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ చేసినట్లయితే మీకు అయితే జాబ్ అనేది వచ్చేస్తుంది. ఆన్లైన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి. 13 ఆగస్టు 2024 నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇది సెప్టెంబర్ 2 వరకు అయితే మీరు అప్లై చేయాల్సి అనేది ఉంటుంది. అప్లై అయితే చేసుకోండి. మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ అని ఎనీ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గౌట్ అని ఇచ్చారండి. లోకల్ బ్యాంక్ పోస్ట్ నేమ్ వచ్చేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 30 మధ్యలో అయితే ఉండాలండి. వీళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అండి. అప్లై చేయండి. సెప్టెంబర్ 2 వరకు అయితే మీకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ ద్వారానే మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఆన్లైన్లోనే మీరు పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లోనే అప్లై అనేది చేయాల్సి అనేది ఉంటుంది. మనకు ప్రొసీజర్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, రీజనింగ్ కంప్యూటర్ టోటల్గా వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 200 మార్క్స్ ఉంటాయండి. 3 hours అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. 3 hours అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. రీజనింగ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్లో 45 క్వశ్చన్స్ ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60. టైం లిమిట్ వచ్చేసి 60 minutesలో కంప్లీట్ అనేది చేయాలి. నెక్స్ట్ జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్లో వచ్చేసి 40 క్వశ్చన్స్ ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 40. నెక్స్ట్ టైం అనేది 35 minutes అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 క్వశ్చన్స్ ఇస్తారు. 40 minutes 40 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ 40 minutesలో అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డాటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్లో 35 క్వశ్చన్స్ ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60. టైం ఆల్రెడీ వచ్చేసి 45 minutesలో కంప్లీట్ అనేది చేయాలి. టోటల్గా 3 hours అనేది ఎగ్జామ్ కంప్లీట్ చేయాలండి. 200 మార్క్స్ అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 155 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 200 మార్క్స్ ఉంటాయి. 3 hours అనేది ఉంటుందండి. చాలా మంచి అవకాశం అండి. అప్లై చేయండి. నెక్స్ట్ ఒక 1/4 అంటే నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయండి. అంటే 4 రాంగ్ ఆన్సర్స్ పెడితే 1 మార్క్ అనేది పోతుందండి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చేసి టోటల్ మార్క్స్ ఇంటర్వ్యూ విల్ బి 100 అండి. 100 అనేది ఇంటర్వ్యూకి ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. అంత డెప్త్ ఏమో అడగరు. జస్ట్ నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారు. అందులో మీరు క్వాలిఫైడ్ అయితే మెరిట్ లిస్ట్ను చూసి జాబ్ ఇంటర్వ్యూ ఫైనల్ చేసేసి మీకైతే జాబ్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తారు. మన ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన హైదరాబాద్ సికింద్రాబాద్లోనే ఉన్నాయండి. తప్పకుండా అప్లై అనేది చేయండి. హౌ టు అప్లై ఎలా చేయాలంటే, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. నేను బయోలో లింక్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ బయో లింక్ మీద క్లిక్ చేసిందంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఫీ అనేది చేయాల్సి ఉంటుంది. దానికి ఇంకా మీకు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, స్కాన్ అప్లోడ్ అనేది చేయాల్సి అనేది ఉంటుందండి. ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఏమున్నాయంటే, మీకు ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఫీ అనేది ఎస్సీ వాళ్ళకైతే 175 ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 175 ఉంటుంది. అండ్ అదర్ వాళ్ళకైతే 1000 ఉంటుందండి ఫర్ ఆల్ జిఎస్టీస్తో అంతా కలిపి. చాలా మంచి అవకాశం అండి. అప్లై అనేది చేయండి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిసి 50 పోస్టులు అయితే ఉన్నాయండి. మీరు మొత్తం ఆన్లైన్ పేమెంట్ టోటల్ ఆన్లైన్లోనే ఉంటుందండి. ఎగ్జామ్ కూడా మీకు ఆన్లైన్లోనే కండక్ట్ అనేది చేస్తారండి. ఆఫ్లైన్లో అనేది ఉండదు. ఆన్లైన్ అంటే మనం ఇంటి దగ్గర నుంచి రావాల్సింది కాదండి. జస్ట్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో మీకు సిస్టమ్ ద్వారా మీరు ఆన్సర్స్ అనేది పెట్టాల్సి అనేది ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 2 వరకే ఉన్నదండి. గుర్తుపెట్టుకోండి. ఎంత తొందరగా అప్లై చేస్తే అంత తొందరగా మీకు అంటే చేస్తే బాగుంటుందని. అంతే. మీకు అంటే ప్రిపేర్ కూడా కావచ్చు అండి. కొంచెం టైం కూడా ఇస్తారు మనకు ప్రిపేర్ కావడానికి. ఎస్ అండి. డీటెయిల్స్ వచ్చేసి అంటే ఇదండి. తప్పకుండా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీకు ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చందు ఇన్ఫో ఛానల్.